హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి మేము 6 గంటల వరకే లేచినాము. లేచి పొయ్యి మీద పాలైతే పెట్టుకొని అలాగే ఛాయ్ కూడా పెట్టుకున్నాము. మనకు ఛాయ్ తాగుతూనే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది కదా ఎర్లీగా. ఎంతమందికి ఇలా లేవగానే ఛాయ్ ఇష్టపడతారు? నేనైతే ఫుల్ ఫేవరెట్ ఛాయ్కి. మనకు ఛాయ్ అయ్యేలోపు వాకిలైతే ఊడ్చేసుకొని షాంపూ జల్లేసుకొని ఈ విధంగా ముగ్గులైతే వేసేసుకున్నాము. మనము మార్నింగే అంటే పొద్దున్నే లేస్తే మైండ్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే బద్ధకం కానీ అట్లాంటివి ఏమి ఉండదు. పొద్దున్నే లేస్తే మనకి పని కూడా తొందరగా అవుతుంది. ఈలోపు మేము ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, గిన్నెలు కూడా కడుక్కోవాలి. అలాగే బయట వాకిలి ఉంటుంది, బయట వాకిలి కూడా ఊడ్చేసుకొని ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాము. సోమవారం కాబట్టి కల్లుప్పుతో అయితే ఇల్లు నీట్గా తూడ్చేస్తున్నాము. ఇలా కల్లుప్పు వేయడం వల్ల మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. ఫస్ట్ అయితే దేవుడి రూము నీట్గా తూడ్చేసుకున్నాము. తర్వాత బయట వరండాలో మంచిగా ముగ్గులు అయితే వేసేసుకొని కడపకు కూడా పూజ అయితే చేసుకొని కడప బొట్లు కూడా పెట్టుకొని, అదేవిధంగా కడప దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కాబట్టి మనం ఎంత నీట్గా వేస్తే అంత మంచిగా ఉంటుంది కలగా. అలాగే దేవుడికి పూజ చేయడానికి మా ఇంట్లో పూలైతే ఈరోజు గులాబీ పూలు పూసినాయండి. ఆ గులాబీ పూలతో నేను ఇంట్లో పూజ అయితే చేయడానికైతే తెంపుకున్నాను. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్ర ఆకులు కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది చెట్టు, అవి కూడా తెంపుకొచ్చినాము. అలాగే ఈ తాబేలు విగ్రహం అనేది మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఇంట్లో పెట్టుకుంటారండి. మంచిగా తాబేలు విగ్రహాన్ని కడుక్కొని ఇలా బొట్లు పెట్టుకొని తాబేలు కూడా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవితో సమానము. అలాగే ఈశాన్య మూలాన రాగి చెంబుతో ఇలా నీళ్ళల్లో పసుపు, కుంకుమ, గంధము, రూపాయికాన్ని వేసుకొని పువ్వు వేసుకొని ఈశాన్య మూలాన పెట్టుకోవడం వల్ల సకల దేవతలు మనకు ఈశాన్య మూలాన కొలువుదీరుంటారు. అందుకే ఈశాన్య మూలాన ఇలా రాగి చెంబుతో అయితే పెట్టుకోవాలి. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్ర ఆకు ఇలా శివలింగం మీద అభిషేకం చేసుకొని సోమవారం రోజున, అందులో శ్రావణ సోమవారం కాబట్టి ఇలా బిల్వపత్ర ఆకుతో శివుడికి పూజ చేస్తే మనకు ఎంతో పుణ్యము. మనకు ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది. శివుడికి కూడా చాలా ఇష్టం అండి ఈ బిల్వపత్ర ఆకు. అయితే నేనైతే ఇలా పూలతో దేవుణ్ణి అలంకరించుకొని దీపాలైతే మంచిగా వెలిగించుకున్నానండి. శ్రావణ సోమవారము, అందులో సెకండ్ వారం కాబట్టి ఈ విధంగా అగరబత్తితో అయితే నేను దీపాలను వెలిగించుకొని అమ్మవార్లకు కూడా మంచిగా దీపాలు వెలిగించి దీపం చూపించి ఈరోజు పొగ కూడా వేసుకోవడం జరిగింది. ఇలా శ్రావణంలో తులసి చెట్టుకు పూజ చేసుకోవడం వల్ల మనకు చాలా పుణ్యం అండి. అలాగే మన ఇంటి బయట గుమ్మానికి గుమ్మడికాయ కొట్టుకుంటాం కదా, ఆ గుమ్మడికాయ కూడా ఖచ్చితంగా మనము అగరబత్తి అయితే చూయించి వెలిగించుకోవాలి. అలాగే మా పూజ అయితే అయిపోయింది. టైం అయితే 11:30 అయిందండి. అన్నం అయితే అవుతుంది. అలాగే మార్నింగే మేము దోసకాయ పచ్చడి అయితే చేసేసినాము. ఇంకా పూజ అయిపోగానే నేనైతే టీ పెట్టుకుంటున్నాను. టీ తాగితేనే మనకు నెక్స్ట్ పని ఏమన్నా ఉంటే చేసుకోగలుగుతాము, ఎందుకంటే ఎనర్జీ వస్తుంది కదా. అందుకే ఫస్ట్ నా పూజ అయిపోగానే నీళ్ళు తాగి ఛాయ్ అయితే తాగుతున్నానండి. అలాగే ఛాయ్ తాగుకుంటూ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్.